సమస్యల పరిష్కారం కోసం గిరిజనులు పోరుబాట పట్టారు. చలో హైదరాబాద్ కు శ్రీకారం చుట్టారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామానికి చెందిన పోడు రైతులు పాదయాత్ర మంచిర్యాల జిల్లాకు చేరుకుంది. తమ తాతల కాలం నుండి సాగు చేసుకుంటున్న భూములను అటవీశాఖ అధికారులు దౌర్జన్యంగా లాక్కోవడంతో తాము రోడ్డు మీద పడ్డామని ప్రజాప్రతినిధులకు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. దిందా గ్రామం నుండి హైదరాబాద్ ప్రజాభవన్ వరకు సుమారు 400 కిలోమీటర్లు పాదయాత్రగా బయలుదేరారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం గిరిజనులు పోరుబాట పట్టారు. చలో హైదరాబాద్ కు శ్రీకారం చుట్టారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతమానేపల్లి మండలం దిందా గ్రామానికి చెందిన పోడు రైతుల పాదయాత్ర మంచిర్యాల జిల్లాకు చేరుకుంది. తమ తాతల కాలం నుండి సాగు చేసుకుంటున్న భూములను అటవీశాఖ అధికారులు దౌర్జన్యంగా లాక్కోవడంతో తాము రోడ్డు మీద పడ్డామని ప్రజాప్రతినిధులకు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. దిందా గ్రామం నుండి హైదరాబాద్ ప్రజాభవన్ వరకు సుమారు 400 కిలోమీటర్లు పాదయాత్రగా బయలుదేరారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు పోడు రైతులు. పోడు రైతుల పాదయాత్రపై మా మంచిర్యాల ప్రతినిధి ఉమేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నిత్యం పోడు భూముల వ్యవహారం రగులుతూనే ఉంది. తాజాగా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామం నుంచి పోడు రైతులు తమకు న్యాయం చేయాలంటూ దిందా గ్రామం నుంచి హైదరాబాద్కు పాదయాత్రగా బయలుదేరారు. దిందా గ్రామంకి సంబంధించి దాదాపు 800 ఎకరాలను అటవీశాఖ అధికారులు తాము తాతల కాలం నుంచి దాదాపు 50 సంవత్సరాల నుంచి కూడా సాగు చేసుకుంటున్నప్పటికీ అటవీశాఖ అధికారులు దౌర్జన్యంగా తమ వ్యవసాయ భూములన్నీ కూడా లాక్కున్నారంటూ దిందా గ్రామం నుంచి దాదాపు పోడు రైతులందరూ కూడా దాదాపు 50 మందికి పైగా పోడు రైతులు, దీనిలో మహిళలు ఉన్నారు, వృద్ధులు కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా పాదయాత్రగా బయలుదేరారు. ప్రస్తుతం ఈ పాదయాత్ర మంచిర్యాల జిల్లాకు చేరుకుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఏదైతే తమ భూములు సాధించుకునే వరకు కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే పోడు భూములకు సంబంధించి పోడు రైతులను ఆదుకోవాలంటూ వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. వయోభారం మీద పడ్డా కూడా తమ భూముల కోసం వృద్ధులు సైతం మేము కూడా అంటూ అటు మహిళలు వృద్ధులు కూడా ఏదైతే ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారో వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చెప్పండి, ప్రధానంగా ఈ యొక్క పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే మీరు ఎంతమంది ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారు? మాది చింతలమానేపల్లి మండలం దిందా గ్రామం అండి. మాకు అడవి భూమి తప్పితే పొడు భూమి మాకు పట్టా అనేది ఒక సెంటు కానీ, ఒక ఎకరం కానీ, ఒక అర్ధ ఎకరం కానీ ఏదీ లేదు. కాకపోతే ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తున్నారంటే మమ్మల్ని మాకు ఈ పొడు భూమి తప్పితే వేరేది లేదని చెప్పేసి, మీరు ఇన్ని సంవత్సరాలు చేసుకొని తిన్నారు, 40 సంవత్సరాలు చేసుకొని తిన్నారు, ఇప్పుడు వదిలేస్తే ఏమవుతుంది? మేము లాక్కుంటాం, మీకు అవసరం లేదు, మా భూమిని మేము లాక్కుంటామని మాట్లాడుతున్నారు. అయితే మాకు అది తప్పితే, ఆ పొడు భూమి తప్పితే మాకు జీవనాధారము ఏ భూమి లేదు. మేము ఎట్లా బతకడం అనేసి మేము పాదయాత్రగా సీఎం దగ్గరికి బయలుదేరామండి. మేము అందరికీ చెప్పాము, మాకు ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యేకి చెప్పాము ఏమనంటే, సార్ మా భూములు ఇది పరిస్థితి అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మాట్లాడుతున్నారు వాళ్ళు ఇంకా, కానీ వాళ్ళకి ఏమీ వినడం లేదు. వాళ్ళు ఫారెస్ట్ అధికారులు అనేవాళ్ళు ఎవరికి వినడం లేదు. దానికోసం అని చెప్పేసి మేము సీతక్కకు కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది, కొండ సురేఖకు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. కాకపోతే వాళ్ళు మాకు ఏమో హామీలు ఇస్తలేరు, ఏది చెప్పట్లేదు. దానికోసమని పాదయాత్రగా గత 3 రోజుల నుంచి పాదయాత్ర చేస్తున్నాము. ఓకే, మీరు చెప్పండి, అంటే దాదాపు 400 కిలోమీటర్లు దిందా గ్రామం నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్రగా బయలుదేరింది. అంటే ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు మీరు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని?
ఏమి అలా ఏమి చేస్తాడు. మేము పాదయాత్రగా దిమ్ద నుండి బయలుదేరాం. 400 కుటుంబాలకు ఉన్నారు కాబట్టి మా ఊరు పక్క నుండి మొత్తం ట్రెన్స్ కొట్టుకుంటారు. 800 ఎకరాలు ట్రెన్స్ కొట్టుకుంటారు కాబట్టి మేము పాదయాత్రగా ఎమ్మెల్సీ దండబిట్టలు కానీ ఎమ్మెల్యే కానీ సీతక్క కానీ అందరికీ చెప్పుకున్న మా గోడ ఎవరు వినిపించుకుంటలేరు. కాబట్టి మేము పాదయాత్రగా బయలుదేరి సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి మా గోడని వినిపించి మా ఏదైనా ఒక న్యాయం చెప్పారని మేము అక్కడ నుండి మాకు ఏదైనా ఒక న్యాయం తెలవాలని అక్కడ నుండి మేము వదిలాము. అక్కడ నుంచి వెళ్ళాము. ఇప్పటి నుండి మా ఊరు నుండి మొత్తం వలస పోయింది ఎక్కడికి అక్కడ పనులకు. ఇక నుండి అయినా మాకు ఏదైనా ఒక న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పటికైనా ఫారెస్టులు అటు మాకు ఒక సమస్య, ఇటు వాగుంది. వాగు వచ్చినప్పుడైనా వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా పోయిండ్రు. ఇప్పటికి మాకు వాగు కడతాము, విడిచి నిర్మాణం చేస్తామని కడతామని హామీలు ఇచ్చింది కాబట్టి అది అక్కడ ఉన్నది, ఎక్కడ గొంగ అక్కడ ఉన్నది కాబట్టి మాకు ఏం న్యాయం జరుగుతలేదు కాబట్టి ఇలా మేము పాదయాత్రగా బయలుదేరాము. మేము 2 సంవత్సరాల క్రితమే మా పాదయాత్రగా ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్కు పోయినాము. అక్కడ కలెక్టరేటు ఇంతకు ముందే మాకు హామీ ఇచ్చాడు, కడతామని హామీ ఇచ్చిండు. కానీ అది ఎక్కడ చేసిన గొంగ అక్కడ ఉన్నది కాబట్టి ఆ విడిచి ఇంక వరకు ఏమి చేయలేదు. కాబట్టి రాజకీయ నాయకులు మోసపూరితంగా చెప్తున్నారు తప్ప మాకు ఏ న్యాయం చేస్తలేరు. మీరు చెప్పండి అమ్మా, దాదాపు ఎన్ని రోజులైంది బయలుదేరి? అంటే మీరు ఎట్లా ప్రిపేర్ అయి ఉన్నారు? దాదాపు 400 కిలోమీటర్ల పాదయాత్ర. ఎందుకు అటవీ శాఖ అధికారులు పదే మిమ్మల్ని పోడు రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు? సార్ మాది బీసీ వాళ్ళు, మీ బీసీ వాళ్లకు పోడు భూమి చేసే అధికారం లేదు అంటుండ్రు ఫారెస్ట్ వాళ్ళు. మేము పోడు భూమి లేకుంటే మాకేమో చదువులు లేవు, జాబులు లేవు. మా ఊళ్ళో పిల్లలకు చదువుకోవాలన్నా వేరే ఊరికి పంపాలి. ఊళ్ళో పంపుదామంటే టీచర్స్ రాలు, వాగు ప్రాబ్లం వల్ల. అటు ప్రాణహిత ఇటు వాగు. వచ్చిన రోజు వస్తారు, వర్షాకాలం 4 నెలలు వెళ్ళేసేపు మాకు కష్టాలే. అదైనప్పటికీ అంత కష్టం పడుకుంటున్నాయినా ఏదో భూమిని చేసుకొని బ్రతుకుతామంటే ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఉన్న కాస్త పోడు భూమిని కూడా లాక్కుంటామంటారు. అట్లా ఎందుకమ్మా అంటే ఒక్కొక్కరికి 40 ఎకరాలు 50 ఎకరాలు ఉన్నదని చెప్తాను సార్. 40 ఎకరాలు 50 ఎకరాలు అంటే ఒక్క మనిషి ఆ కొడుకులది తండ్రిది కలిపి మొత్తం తాత పేరు మీద రాసేసి ఆయనకు 40 ఎకరాలు ఉన్నదని చెప్తాండ్రు. 40 ఎకరాలు ఉన్నదంటే ఆ తాత కుటుంబానికి ఎంతమంది కుటుంబాలు ఉన్నదని చూస్తారు. కాబట్టి ఈ సమస్యని సీఎం గారు ఆయన దృష్టికి తీసుకొని మాకు ఏదో ఒక న్యాయం చేసి కుటుంబం పరంగా మాకు భూమినిచ్చి మా భూములకు మాకు హక్కులు కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ సీఎం దగ్గరికి పాదయాత్రగా బయలుదేరినాం. మీరు చెప్పండి, ఎట్లా అంటే వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం మీ సమస్యను పరిష్కరించకపోతే ఎట్లా ఉండబోతుంది? మీ పోడు రైతుల మీ ఉద్యమం ఏ విధంగా ఉండబోతుంది? మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? మేము అక్కడనే ఉంటాం సార్. ఎప్పటికైనా మాది ఏదో ఒకటి తేలేంత వరకు అక్కడ నుంచి కదిలేదు అస్సలు లేదు. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ నుంచి కదలం. దిందా గ్రామానికి సంబంధించి 800 ఎకరాలు అటవీ శాఖ అధికారులు ట్రెంచ్ కొట్టారు. దాదాపు 400 పైగా పోడు రైతులు ఇవాళ పొట్ట చేత పట్టుకొని రోడ్డు మీద పడే పరిస్థితి ఉందంటూ ఏదైతే పోడు రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. సమస్య పరిష్కారం కాకపోతే తాము ప్రజాభవన్ విడిచిపెట్టి తమ గ్రామానికి తిరిగి వచ్చేది లేదంటూ కరాఖండిగా పోడు రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో ఉమేష్, టీ న్యూస్, మంచిర్యాల.